హిందూస్ నేను వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేసేదాన్ని. వాళ్ళందరూ ఎట్లయితే అట్లనే ఉండేది, మంచిగా ఉండేది. స్కూల్ పోయేటప్పుడు కూడా అన్ని హిందూస్ పాటలు వినాయక చవితి వచ్చిందంటే వాళ్ళు అసలు నిమజ్జనం అయ్యేంత వరకు నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని. పాటలు, డ్యాన్సు అన్నీ వేసేది. అసలు పోయి ఆడుకునేది. మా ఫ్రెండ్స్ అందరూ కూడా దొరికిపోయి ఆడుకున్నాం కానీ మొత్తం అది 11-12 అయ్యేంత వరకు నేను ఇంటికి రాకపోయేది, అక్కడే ఉండేది. అన్నీ మంచిగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చేది. ఇంట్లో వచ్చినాక నువ్వు ఎందుకైనా మంది వెళ్తుండే, అయినా కానీ పట్టించుకోకపోతుంటే నువ్వు వెళ్ళిపోతుంది. పోయి అసలు ఇక మంచిగా ఆడుకున్న తర్వాత అన్ని పండుగలు సెలబ్రేట్ చేసుకున్న తర్వాత అసలు ఏమైందంటే ఇక తాడాక పోటాక ఇక్కడనే రక్షణ తీసుకోరు. వాళ్ళు తీసుకున్నప్పుడు కూడా నాకు అంత తెలియలేదు, కానీ వాళ్ళు తీసుకురు అన్న విషయం నాకు తెలుసు. అప్పుడు తీసుకురు బాప్తిజం అంటే ఏదో, రక్షణ అంటే ఏదో తీసుకోవాలన్నా అని నేను అంతా పట్టించుకోకపోయేది. వాళ్ళిద్దరు ఇక్కడ తీసుకురు, 40 days చేసిరు, అన్నీ అయిపోయినాయి, మంచిగా ఉంటుండే. ఇక అప్పుడప్పుడు ఇంటికాడ కూడా మీటింగ్స్ పెడుతుండే, బావాసు వంట కూడికలు చేపిస్తుండే, వీళ్ళందరూ తీసుకొచ్చి అక్కడ చేస్తుంటే అప్పుడు కూడా ప్రేయర్ చేస్తుంటే. నేను పెళ్ళి కాకముందు కూడా ఒకసారి 40 days కూడా చేసిన. ప్రేయర్ చేసేది, 40 days చేసేది. అప్పుడప్పుడు బైబిల్ చదివేది. బైబిల్ కూడా నేను ఎక్కువ చదవకపోయేది, పాటలు కూడా వాడకపోయేది. అసలు జస్ట్ అప్పుడప్పుడు ప్రేయర్ చేసేది. ప్రేయర్ కూడా రోజు నేను చేయకపోయేదాన్ని, అసలు రోజు బైబిల్ కూడా చదవకపోయేదాన్ని, అసలు పట్టించుకోకపోయేది. ఏదైనా సమస్య వచ్చినప్పుడే నేను ప్రేయర్ చేసేది. అప్పుడు సమస్య వచ్చినప్పుడు కన్నిటి ప్రార్థన చేసేది. ఇక మంచిగా అయిపోయినాక నేను దేవుని దూరం చేసేది, ఇక పట్టించుకోకపోయేది. ఇక అప్పటి నుంచి నాకు చెప్పడం స్టార్ట్ చేసింది, బాబా మమతా నువ్వు రక్షణ తీసుకో, మీ ఇద్దరు అక్కలు ఇక్కడనే తీసుకోరు, నువ్వు తీసుకో మమతా, నువ్వు ఎక్కడైనా తీసుకో, కానీ మాత్రం రక్షణ తీసుకో. నువ్వు తీసుకుంటే ఒక టికెట్ నీకు వస్తుంది. నువ్వు టికెట్ తీసుకున్నావంటే నీకు ఎక్కడ ఏం కాదు మమతా, నువ్వు ఏ టైం ఏమవుతుందో తెలియదు, అసలు రోజులు బాగాలేవు మమతా, నువ్వు మనం చివరి దినాలలో నువ్వు తీసుకో, రక్షణ తీసుకో అని నాకు చాలాసార్లు చెప్పాడు. నేను చెప్తే అసలు పట్టించుకోకపోయేదాన్ని. ఆయన ఫోన్ చేస్తే అసలు నేను బయటికి వెళ్ళిపోయేదాన్ని, ఇంట్లో ఉండకపోయేది. అసలు ఎందుకు ఫోన్ చేసిండు, అబ్బా చేసిండా, ఇక నేను బయటికి వెళ్ళిపోతాను, నాకు వద్దురా బాబు. ఊకే ఎప్పుడు ఫోన్ చేసినా కానీ రక్షణ తీసుకుంటావా తీసుకో మమతా, మీ 3 అక్కలు తీసుకుంటు, నువ్వు తీసుకోవాలి వేస్ట్, నీకు ఏమనిపిస్తలేదు అంటే. నాకు ఏమనిపిస్తలేదు, మంచిగా ఉన్నా బాబా, నాకేమే, నేను తీసుకోను, నాకు ఎందుకు అసలు నేను తీసుకోను, నేను వెళ్ళగా తీసుకుంటా బాబా, ఇట్లా ఫోర్స్ చేయమని చెప్పిండా బాబా దేవుడు. నాకు ఎప్పుడు నువ్వు చెప్పకు, నేను తీసుకోను అసలు చెప్పకంటుంది. కొన్ని రోజులు నా నెంబర్ ఏం చేసిందంటే, బాబా బ్లాక్ లిస్ట్ వేసేసి, నువ్వు ఎప్పుడైతే రక్షణ తీసుకుంటావో నేను అప్పుడే నీతో మాట్లాడతాను అంతా అని చెప్పాడు. అయితే నేనేం చేసినా, ఎంత బ్లాక్ లిస్ట్ వేసినా కానీ ప్రేర్ చేసేది. దేవుడా మా బావ బ్లాక్లకి ఇచ్చి నెంబర్ తీసేయాలని ప్రేర్ చేసేది. కొన్ని రోజుల తర్వాత ఇక తీసేసిండు, మళ్ళీ యథావిధిగా అయిపోతుంది. అమ్మాయి తీసేసిండు కదా, ఇప్పుడు కొన్ని రోజులు మళ్ళీ గడపొచ్చు అని మాట్లాడుతుంది. బాబా ఇక తీసుకున్నాం, ఇక ఏదైనా ఇక ఇంటికి వచ్చినట్టే అది సమస్య, ఏదైనా కారణం వస్తుంది అది మొత్తం నువ్వు బాప్తిజం తీసుకోలేనందుకే నీకు ఇట్లా అయింది అంటుండే. అరే బాబా అనుకోవడానికి నేనేం చేస్తాను, మమతా దేవుడు చాలా గొప్పోడు అని చాలా చెప్తుండే. అసలు మా ఇంట్లో మేము ఏం చేసేటమంటే, ఇప్పుడు అక్క వాళ్ళందరూ 3 ఏదైనా సందర్భంలో వచ్చినప్పుడు మీటింగ్ లాగా పెట్టుకుంటుంటే, సండే ఆరాధించుకుంటుండే అనమాట. వాళ్ళ కూడా తీసుకొస్తుండే బాబా, 3 అక్కలు వాళ్ళ తీసుకుంటుండే. అసలు నేను మాత్రం తీసుకోకపోతుంటే నాకు ఎట్లనో అనిపిస్తుండే, వీళ్ళందరూ తీసుకుంటారు, నేను ఒక్కదాన్ని ఎందుకు తీసుకోకుండా, మా 3 అక్కలు తీసుకుంటారు, నేను ఎందుకు తీసుకుంటలేదు, నేను ఎంత వేస్ట్ కదా అని నాకు అప్పుడు అనిపించింది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు అనిపించదు. తర్వాత ఏమైంది, ఇక తీసుకోవడం అట్లా ఇట్లా ఏ సందర్భం వచ్చినా బావ నన్ను బాప్తిజమే అంటుంది. అసలు ఏదైనా మాట్లాడితే ఇక అమ్మ వాళ్ళకి ఫోన్ చేసిందంటే, బావ ఫోన్ చేసిండు, ఎవరు ఫోన్ చేసిండు అని అడుగుతుంటే, అల్బా ఫోన్ చేసి మాట్లాడుతున్నాం అంటే దాని ఇక బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఫోన్ పెట్టేసాడో అప్పుడే ఇంట్లోకి వస్తుంది. ఇది ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు ఒక్కొక్కసారి బాగా ఏం చేస్తుంటే, కావాలని నన్ను అడిగి మమతకి అని మరీ ఇప్పిస్తుంది. నేనేం చేస్తుంటే మాట్లాడుతుంది, ఆ బావ చెప్పు బావ అని అవి మాట్లాడాక, మమత ఎప్పుడు తీసుకుంటాం మమత, తీసుకో మమత, చర్చిలో అవుతున్నాయి మమత, అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్తుండే. అరే బాబా నేను తీసుకోను, నాకు ఇష్టం లేదు, నేను తీసుకుంటానే, తర్వాత తీసుకుంటా బాబా, సరే అంటుంది. ఒక్కొక్కసారి అయితే నెక్స్ట్ మంత్ తీసుకుంటా బాబా, నెక్స్ట్ మంత్ తీసుకుంటాను. అట్లా మంత్లీ పోస్ట్ పోన్ చేసినా కానీ నేను అసలు తీసుకోలేదు. మస్తు నిర్లక్ష్యం చేసిన దేవుడు అంటే, అసలు భయం ఉంది కానీ నిర్లక్ష్యం చేసిన. నాకు అన్ని దేవుడు ప్రేయర్ తెలుసు, ఇవన్నీ తెలుసు, 40 days తెలుసు, అన్నీ తెలుసు, కానీ బాప్తిజం మాత్రం తీసుకొని ఒప్పుకోలేదు. ఏమనుకున్నంటే చెప్పిండు, 3 రోజులు ఉపాసం ఉండాలి, మమతా చర్చిలోనే ఉండాలి, తినకుండా ఉండాలి, నువ్వు తినకుండా ఉండి 3 రోజులు అంటే నీకు పేరు వస్తుంది మమతా అంటే, అమ్మ 3 రోజులు తినకుండా ఉండాలి, అసలు ఒక్క పూట తినకుండా నేను ఉండలే, నేను కళ్ళు తిరిగి కింద పడిపోతా, అట్లాంటి కానీ నేను 3 రోజులు చర్చలు ఎక్కడుంటాను, అసలు నేను ఉండను, నేను పోను, నేను రాను అసలు అని చెప్తుంది. అయితే ఏమైనా నాకు అనుకోకుండా అట్లా 10th అయిపోయినాక, ఇంటర్ అయిపోయినాక మ్యాచ్ వచ్చింది. అయితే అది కూడా క్రిస్టియన్ మ్యాచే అని వీళ్ళు అందరూ అనమాట. ఇక వచ్చిన తర్వాత ఏమన్నారంటే, అప్పుడు మమతా మ్యారేజ్ చేసుకో అంటే, నాకు అప్పుడు ఇష్టం లేదు, చేసుకో అంటే నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నేను తర్వాత చేసుకుంటా అని చెప్పిన. అప్పుడు కూడా ఇక ఎందుకో ఇక నేను ఏం చేశానంటే ప్రేయర్, దేవుడా నాకు ఈ మ్యారేజ్ క్యాన్సల్ కావాలని ప్రేర్ చేసేది. వీళ్ళు ప్రేర్ ఏం చేశారు అంటే, అమ్మ వాళ్ళు అక్క వాళ్ళందరూ ఏం ప్రేర్ చేశారు అంటే, మ్యారేజ్ కావాలని, మమతకి కన్ఫామ్ కావాలి, చేసేయాలని చిత్తమని
చేసేది. ఒక రూమ్లో ఏమో అమ్మ ఫిక్స్ కావాలని చేస్తే నేను ఒక రూమ్లో క్యాన్సల్ కావాలని ప్రే చేసేది. కానీ అసలు నాకు తెలియకుండానే అది ఫిక్స్ అయిపోయింది. నేను వద్దనుకున్నది నాకు దగ్గరికి చేసిన దేవుడు, కానీ అయినా కూడా అసలు నేను ఇష్టం లేని అయిష్టంగా చేసిందంటే అసలు దేవుడి కృప. అసలు నేను అప్పుడు అది కూడా నాకు మ్యారేజ్ అయ్యి ఒక పాప కూడా పుట్టింది. అసలు అప్పటి వరకు నేను చాలా బాగున్నాను. అయితే ఏమైందంటే అమ్మ కూడా నేను 10th క్లాస్ ఉన్నప్పుడు అమ్మ ఏం చేసిందంటే ఇక్కడనే బాప్తిసం తీసుకుంది. అయితే ఆమె అన్నదంటే ఆమె ఎందుకు తీసుకుందంటే ఆమెకి ఎందుకు అయితే ఇక బాగా చెప్పడం మాటలు, ఇక దేవుడు నమ్ముకోవాలి అత్తమ్మ వేస్ట్ తీసుకోవాలి, నువ్వు తీసుకుంటేనే మా అమ్మ తీసుకుంటాడని అవి చెప్తుంది. ఇక అమ్మ కూడా వచ్చేసింది అనుకోకుండా. ఆమె వచ్చిందాక నాకు కూడా తెలియదు వచ్చేసింది. బాప్తిసం తీసుకుని ఆమె కూడా 40 days చేసింది, మీటింగ్ అయిపోయింది. అసలు అమ్మ కంటే ఘోరంగా నేను ఇంకా ఆమె కూడా తీసుకుంది, నేను ఎందుకు తీసుకుంటలేను, అసలు అమ్మ కంటే తక్కువదన్నా నేను, అసలు అమ్మకు వచ్చిన పేరు నాకు రాదు, నేను ఎందుకు తీసుకోవద్దు అని అప్పుడు కూడా అనిపించినా కానీ పోస్ట్ పోన్ చేసిన. నేను ఎక్కువ మట్టుకు చేసింది ఏంటంటే పోస్ట్ పోన్, చాలాసార్లు పోస్ట్ పోన్ చేసిన. వద్దు ఇప్పుడొద్దు మళ్ళీ తర్వాత తీసుకుందాం, ఇప్పటి నుంచి ఎందుకు ఏం మెల్లగా తీసుకుందాంలే అనుకున్నాం. ఇక తర్వాత ఏమైందంటే అమ్మ తీసుకుంది, అమ్మ కూడా మంచిగా అయిపోయింది. ఇంట్లో అందరూ తీసుకుంటే నేను ఒక్కదాన్నే మిగిలిపోయినా, వేస్ట్ అనిపించింది. ఇక పెళ్లి చేసుకున్నాక పాప పుట్టింది. ఏమనుకున్నా అంటే మ్యారేజ్ అయిన తర్వాత తీసుకుంటా బాబా, నేను ఇప్పుడు తీసుకున్నాను అప్పుడు కూడా అన్నా. అయితే నాకు మ్యారేజ్ అయ్యే ముందు ఏమన్నారంటే కొంత వాళ్ళు కూడా నుంచి వచ్చారనమాట, బాప్తిసం ఇస్తాం మీకు, ఒక రోజులో బాప్తిసం ఇస్తాము, మ్యారేజ్ చేస్తామని చెప్తే ఇక అప్పుడు నన్ను అడిగారు అనమాట. వాళ్ళు ఏమన్నారంటే అమ్మ నువ్వు ఇప్పుడు తీసుకుంటావా మ్యారేజ్ అయిన తర్వాత తీసుకుంటావా అని నన్ను అడిగారు. అప్పుడు నేను ఏమన్నా అంటే ఇప్పుడు తీసుకోను, మ్యారేజ్ అయినాక తర్వాత నేను కన్ఫామ్గా తీసుకుంటాను అనుకోలేని అప్పుడు ఒక మాట ఇచ్చిన అనమాట ఆయనకు. ఇక సరే అని అప్పటి పూర్తిగా అట్లా చేసి మ్యారేజ్ అయితే చేసారు. ఇక తర్వాత ఏమైందంటే మ్యారేజ్ తర్వాత ఒక పాప, నాకు మ్యారేజ్ తర్వాత ఇక పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు ఏమైందంటే ఇక నాకు అప్పటి నుంచి ఇక ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అయినాయి అనమాట. నాకు నేను గ్రహించలేకపోయినా కానీ ప్రాబ్లమ్స్ అనేటివి నాకు స్టార్ట్ అయినాయి. ఏమైందంటే ఇక నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నా. ఇక అసలు నాకు ఒక నమ్మకం ఏంటంటే మా ముగ్గురక్కకి నార్మల్ డెలివరీ అయింది, నాకు కూడా నార్మల్ అవుతుంది ఎందుకు కాదు అని నా ధీమతోటి ఓవర్ కాన్ఫిడెంట్ తోటి నేను ఉన్నాను అనమాట. ప్రేర్ చేసుకున్నా, అందరు ప్రేర్ చేసారు నా గురించి. అసలు ఇక్కడ కూడా సమస్యల బుక్లో రాపించడానికి నేను విన్నా. అయితే చెప్పారు ప్రేర్ కూడా, అందరు ప్రేర్లో పెట్టిరని తెలుసు, అక్క వాళ్ళు అందరూ వచ్చి ప్రేర్ చేసారు. మా చర్చిలో కూడా చెప్పినాము, ప్రేర్ చేయించాను. కానీ అసలు దేవుని చిత్తం లేదేమో, నేను నార్మల్ డెలివరీ కాకుండా సిజరీన్ అయింది. నాకు అప్పుడు ఏమనిపించింది అంటే అసలు నేను సిజరీన్ అయిన నెక్స్ట్ డేనే నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే అసలు నేను రక్షణ తీసుకోలేను, అందుకే నాకు ఇట్లా అయిందేమో. నాకు 3 రకాలకి నార్మల్ ఇచ్చి నాకు ఒక్కరికి ఇట్లా ఎందుకు అయింది అంటే కేవలం నేను ఇందువల్లనే ఇదే నా అసలు దేవుడు ఇట్లా చేశాడు అని నేను మస్తు రోజులు దేవుడి మీద కోపంగా ఉన్నా. మస్తు రోజులు అంటే ఏడ్చిన, బాధపడ్డా. అసలు నేను ఒక్కదాన్ని వేస్ట్, వీళ్ళందరూ మంచిగా నేను ఒక్కదానికి నాకు ఎందుకు సిజరీన్ అయింది, వీళ్ళందరికీ నార్మల్ అయింది కదా అని నేను చాలా బాధపడ్డాను. తర్వాత ఏమైందంటే ఇక అయినాక మమత ఇప్పటికైనా తీసుకో మమత అని అప్పుడు కూడా చెప్పిండు బాబా, నాకు అప్పుడు కూడా చెప్తూనే వచ్చాడు. ఇక అసలు చాలాసార్లు ఎప్పుడు చెప్పినా కానీ నేను అవాయిడ్ చేసిన, పట్టించుకోలేదు, ఇవ్వలేదు. నాకు చెప్పినన్ని సార్లు 2 రకాలకు కూడా చెప్పినో లేదో కానీ నాకైతే చాలా చెప్పిండు, చాలా మట్టుకు చెప్పిందంటే నాకు ఒక్కదానికే నేనే చాలా నెగ్లెక్ట్ చేసిన, తీసుకోవడం మానేసిన. ఇంకేమైందంటే ఇక చిన్న ఆమె బర్త్డే కూడా అయిపోయింది. బర్త్డే అయిపోయినాక తీసుకుంటా అన్న అప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసిన. సెకండ్ బర్త్డే కూడా అయిపోయింది, అప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసిన. నెక్స్ట్ మంత్ తీసుకుంటా ఇక అప్పుడు కూడా పోస్ట్ పోన్ చేసిన. సడన్గా ఒక రోజు ఫోన్ చేసిన, నేనే ఫోన్ చేసి ఇక నాకు అప్పుడు నిర్ణయించుకున్నాను అనమాట, తీసుకోవాలనేది అన్ని మైండ్లో అన్ని ఫిక్స్ అయినా. ఒకసారి నా పాప 5 months ఉన్నప్పుడు ఇంటికాడ సువార్త కూడికలు అయినాయి అనమాట. అప్పుడు ఏమైందంటే మీటింగ్కి అందరూ వచ్చి బయట ఏసన్న వాక్యం చెప్పిండు. ఏం చెప్తుండంటే రక్షణ గురించి చెప్తుండు. అది ఏ వచనం అనేది నాకు గుర్తుకు లేదు కానీ రక్షణ కోసం మాత్రం చెప్తుండు. నువ్వు మారుమనసు పొందింది వేస్ట్, రక్షణ తీసుకుంది వేస్ట్, భూమి మీద ఉంది వేస్ట్ అని చాలా చెప్తున్నా. మాటలన్నీ అసలు నా కోసం చెప్తున్న ఫీలింగ్ అనిపించింది. అసలు నేను తీసుకోలే కదా, నాకు ఇంతమందిలో ఎవరికి అనిపించిందో లేదా, నాకు ఒక్కదానికి అనిపించింది. ఆ రోజు నేనే తీసుకున్నందుకు నా కోసమే ఇట్లా చెప్తుండు కదా, నేను ఎట్లయినా రక్షణ తీసుకోవాలని ఆ రోజు కూడా నేను నిర్ణయించుకున్నా. ఇక నిర్ణయించుకున్న తర్వాత ఒకసారి ఫోన్ చేసి బావా ఇట్లా ఎప్పుడు నేను మీటింగ్స్ అంటే ఇట్లా మీటింగ్స్ అయితే మేమంతా ఉద్యోగ పండుగలు అవుతున్నాయి, ఇట్లా బాప్టిజం క్లాస్ ఉన్నాయా బావా అని నేను అడిగితే ఉన్నాయి మమత అని అన్నాడు. అయితే నేను అప్పుడు ఏం చెప్పిన అంటే సరే బాబా ఎప్పుడున్నాయో చెప్పు కరెక్ట్ డేట్ అని చెప్పిన. అయితే చెప్పినాను అనమాట. చెప్పిన తర్వాత ఏమైందంటే ఇక నేను బాప్టిజం తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అప్పటికి ఇక ఫిక్స్ అయిపోయి అసలు ఇక నా మనసు అంతగా నేను బాప్టిజం తీసుకోవాలి ఇదే ఫిక్స్ అయినా. నా మైండ్ మొత్తం మీద ఏ పని ఏబుద్ధి అవుతలేదు, ఇంట్లో అసలు ఇంట్లో ఉండాలనిపిస్తలేదు, ఇంట్లో ఉండాలంటే నేను తీసుకోవాలి ఇదే థాట్ వస్తుంది. ఇక ఒక ఫోన్ చేసిన, అసలు ఎప్పుడైనా వాళ్ళు ఫోన్ చేస్తే నేను అవాయిడ్ చేసేదని, ఈసారి ఏం చేసిన తెలుసా, నేనే ఫోన్ చేసి బాబా ఎప్పుడు బాప్టిజం క్లాస్లు ఉన్నాయి నేను వస్తా అని చెప్పిన.
చెప్పిన తర్వాత నిజంగా వస్తామని, అసలు నేను వస్తా అని చివరి క్షణం వరకు కూడా వాళ్ళకి నమ్మకం లేదు. నేను వచ్చిన దాకా కూడా వాళ్ళకి ఎప్పుడు నేను ఎప్పుడైతే బాప్టిజం క్లాస్ ఉన్నానో ఆ రోజు ఏమైందంటే 8:30కి వచ్చిన నేను గుడికి. అప్పుడు బ్యాగ్ చదువుకొని 8:30కి వచ్చిన. అప్పటి వరకు కూడా వాళ్ళకి డౌట్గానే ఉంది ఏం వస్తుందో రాదో. అసలు చెప్తుంది చాలా చాలా వస్తలేదు, ఇప్పుడు ఆయన వస్తుందో రాదో అనుకోరు. కానీ నేను ఆ రోజు వచ్చిన. అసలు మా అత్త వాళ్ళ ఇంట్లో నేను ఆ రోజు వచ్చే సిచ్యువేషన్ కాదు, అసలు బాగాలేదు, చాలా మా ఆడపడుచుకు బాగాలేదు. అసలు వాళ్ళని ఆమె ఇంట్లోనే ఉంది, నేను ఆమెను ఇంట్లో పెట్టి అసలు వచ్చేది కాదు. కానీ ఆమెను నేను కాదని ఖచ్చితంగా నేను ఎట్లయినా వస్తా అని నిర్ణయించుకొని మాటిచ్చిన దేవుడికి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి నేను వచ్చేసిన. ఎప్పుడైతే నేను చర్చిలకు అడుగు పెట్టిన అప్పుడే నేను ఒకటి నిర్ణయించుకున్నాను, నాకు భర్త వద్దు, నా పాప వద్దు, నా కుటుంబమే నాకు వద్దు, నాకు దేవుడా నువ్వే కావాలని నేను ఒక్కసారి అడుగు పెట్టిన చర్చిలకి. ఇక ఏమైంది, ఫస్ట్ డే స్టార్ట్ అయింది. ఆ రోజు చేసానే వాక్యం చెప్తున్నాను. అట్లా కొన్ని పాపాలు ఒప్పుకుంటున్నాం. ఒక రోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే కూడా ఒప్పుకుంటున్నాం. అయితే ఒప్పుకుంటున్నాం కానీ మేము అన్ని ఒప్పుకున్నాం అనిపిస్తుంది. ఫీలింగ్ ఏముంది, పాపాలు ఏం లేవు అనిపిస్తుంది. ఒక్కొక్కరు అక్క వాళ్ళు కూడా అందరూ వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. ఒక్కొక్కరు చెప్తుంటే ఒక్కొక్క పాపం గుర్తుకొస్తుంది మాకు. వాళ్ళు చెప్పడం వల్ల కూడా మాకు చాలా ధైర్యం అనిపించింది. మా మనసులో ఇంకొకరు వచ్చి చెప్తే బాగుండు, ఇంకా వచ్చి చెప్తే బాగుండు, ఇంకెవరైనా వచ్చి చెప్తే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళు చెప్పి మాకు మస్తు ధైర్యం అనిపించింది. అట్లా సాక్ష్యాలు చెప్పడం వల్ల కూడా మాకు కొన్ని గుర్తుకొచ్చినాయి. సెకండ్ డే కూడా అట్లా గడిచిపోయింది. ఇక థర్డ్ డే ఏమైందంటే ఇక లాస్ట్ వచ్చేసినాం. ఇక 3వ రోజుకి వచ్చేసినాం. ఇక ఏమంటారు, ముగ్గురం ఉన్నాము, పాపాలన్నీ ఒప్పుకున్నాం. మీరు గ్రహించుని, మీకు వస్తున్నాయి దర్శనాలు వస్తాయి, మీరు గ్రహించుని ఒప్పుకోండి అని అన్నీ చెప్తున్నారు. ఏసనే చెప్పిండు, యోననే చెప్పిండు, అందరూ చెప్తానే వచ్చి వాక్యాలు చెప్తున్నారు, పాటలు పాడిపిస్తారు, మీరు ఒప్పుకొని అంటారు, ఇవన్నీ మంచిగా చూసుకున్నారు. అయితే థర్డ్ డే ఏమైంది, సెకండ్ రోజు అయితే నాకు అనిపిస్తుంది నేను ఎందుకు వచ్చినారా దేవుడా, అసలు తినకుండా అసలు ఎట్లనా అవుతుంది, కడుపులో నీరసం అవుతుంది, లేవబుద్ధి అయితలేదు. ఒక్క కూర్చున్న దగ్గరనే ఈ పిల్లలు కానీ కూర్చున్నాం, అసలు అయితలేదు, లేవబుద్ధి అయితలేదు, కూర్చోవాలని అనిపిస్తుంది. పండుకుంటున్నాం కానీ నీరసం అవుతుంది, తినబుద్ధి ఆకలి అవుతుంది, అసలు ఏమవుతుందో అర్థమవుతలేదు, నీరసం ఉన్నాం. ఏసయ్య ఎందుకు వచ్చినారా దేవుడా, నేను వెళ్ళిపోతా బయటికి, వద్దు, నాకు ఉండబుద్ధి అయితలేదు అసలు చర్చిలో, నేను అనవసరంగా వచ్చిన, అసలు ఒక్కరోజు బాప్తిసం తీసుకున్నట్టు అయిపోతున్నాను. అయితే నాకు మా హస్బెండ్ చాలాసార్లు ఏం చెప్పిండంటే, ఒక్కరోజు బాప్తిసం ఇస్తాడు అంతా, ఇక్కడ మీటింగ్స్ అవుతున్నాయి, నీ పేరు రాపిస్తాం అంతా, నువ్వు తీసుకో అని నాకు చాలాసార్లు చెప్పిండు. నేనేం చేసిన అంటే, నేను ఒక్కరోజు బాప్తిసం నేను తీసుకోను, నేను ఎట్లయినా నిర్ణయించుకున్నా, మా ముగ్గురు అక్కలు బుద్ధి చర్చిలో తీసుకున్నాను, నేను కూడా అక్కనే తీసుకుంటాను ఆయన చెప్పిన. ఆయన నాతో చాలాసార్లు గొడవ పడ్డాడు, ఏమవుతుంది ముగ్గురు అక్కలు తీసుకున్న విధంగా నువ్వు తీసుకోవాలని గ్యారెంటీ ఏం లేదు కదా, ఎక్కడైనా దేవుడే కదా, తీసుకో, ఈ చర్చిలో తీసుకోమంతా, ఏం కాదు తీసుకో అని అన్నాడు. మేమిద్దరం చాలాసార్లు గొడవ పడి ఆయనతోటి నేను వార్ చేసి ఎట్లయినా సరే నేను ఈయనే తీసుకుంటా అని చెప్పి ఒప్పించాను అనమాట. ఒప్పుకున్న తర్వాత నేను వచ్చేసిన, తీసుకొచ్చాడు. అసలు తీసుకొచ్చే వాడికి కూడా నాకు కూడా నమ్మకం లేదు, ఆయన నన్ను తీసుకొచ్చాడని అనుకోలేదు, కానీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇక నేను చర్చిలోకి అడిగిపెట్టినాక అసలు ఎవరు గుర్తుకొస్తలేరు, అసలు చిన్నమ్మాయి గుర్తుకొస్తలేరు, మా హస్బెండ్ గుర్తుకొస్తలేరు, ఎవరు గుర్తుకొస్తలేరు, అసలు నా కుటుంబమే గుర్తుకొస్తలేదు, అసలు ఎవరు గుర్తుకు రాలేదు. నేను లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. అసలు నా పాప నా దగ్గరనే వండుకుంటుంది, పాలు తాగుతుంది, అసలు ఎట్లుంటుందో అనుకున్నా, కానీ అసలు ఆ 3 రోజులు అసలు నా దగ్గరికి రాలేదు, నాకు ఆమె గుర్తుకు రాలేదు. నేను ఎట్లున్నానో అసలు నాకే తెలియదు. ఇక లాస్ట్ రోజు వచ్చింది. అయితే జ్యోతక్కర్ పేరు వచ్చింది, ఆమె చెప్తుంది కృప అని పేరు వచ్చిందని చెప్తుంది. అయితే ఇక ఆమెకు వచ్చింది అన్నప్పటి నుంచి ఇంకా టెన్షన్ అవుతుంది మా ఇద్దరికి. అయితే పేరు వస్తలేదు, ఏం లాభం, ఆమె కంటే ఇంకా మేము అంతా అసలు ఎందుకు పేరు వస్తలేదు, మేము అన్నీ ఒప్పుకున్నాం, ఇంకేమున్నాయి అని చాలాసార్లు ప్రేర్ చేసుకున్నాం. ఒక్కసారి ఏమైందంటే 45 మినిట్స్ ఇక మోకాళ్ళ మీద ఉండి గట్టిగా ప్రేర్ చేసుకున్నాం. మీకు పేరు వచ్చేంత వరకు మీరు కళ్ళు తెరవద్దని వేసన్నా గట్టిగా చెప్పిండు, మస్తు చెప్పిండు. చెప్పిన మాటలను బట్టి మేము ఒక్కసారిగా మోకాల నుంచి ముగ్గురం ఇక్కడ 3 పిల్లల దగ్గర కూర్చున్నాం, ఒక్కొక్క దగ్గర కూర్చున్నాం. అసలు దేవుడు అడిగిన వాటరే కనిపిస్తున్నాయి. ఇక ప్రేర్ చేస్తున్నాం, మస్తు ఏడ్చుకుంటా ప్రేర్ చేసినాం. అసలు బాధ చెప్పాలంటే బాప్తిసం అనేది ఒక నరకం, అందులో నుంచి వచ్చేదే సంతోషం. అయితే ఏమైందంటే ఇట్లా ముఖాల మీద ఉంచి చూసినాం, ఈ ముఖాలన్నింటి నొప్పి వేసినాయి, అసలు లేవలేకపోతున్నాం, మస్తు నొప్పి అవుతుంది. అట్లనే ప్రేర్ చేసినాం, అసలు మొత్తం ఇక దేవుళ్ళకి వెళ్ళిపోయినాం. ఈ ఒక్కసారి నాకు ఫస్ట్ వచ్చింది ఏంటంటే వాటర్ వచ్చినాయి. వాటర్ పక్కకు మొత్తం ఇట్లా గుట్టలాగా వచ్చింది, ఆ గుట్ట పక్కకు ఇట్లా రాసి వస్తుంది అనమాట, క్లిప్ కాని పేరు రాసింది. ఆ తర్వాత ఏంటంటే నేను దాన్ని గ్రహించలేదు. మళ్ళీ ఇంకా అట్లనే ప్రేర్ చేసుకుంటాం. అక్క వాళ్ళందరూ వచ్చి మా చుట్టూ ప్రేర్ చేస్తారు అనమాట, ఏమని పేరాల మీద ముఖాల మీద ఉండి పైకి లేచి గట్టిగా పేరు చేయడం. వాళ్ళు రాకముందుకు ఆల్రెడీ ఒకసారి నాకు వచ్చింది, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా 3 సార్లు నాకు వస్తుంది. ఏమనంటే యోనన్న బయట నుంచి అట్లా డోర్ నుంచి లోపలికి వచ్చుకుంటా రిప్కా అని నిలుచుకుంటా, మొత్తం వైట్ డ్రెస్ వేసుకొని మొత్తం వైట్గా కనిపిస్తుండు, బయటికి వచ్చి రిప్కా అని నిలుచుకుంటే నా దగ్గరికి వస్తుండే, వీళ్ళు ఎవరి దగ్గర పోతలేరు, నా దగ్గరికి రిప్కా అని నిలుచుకుంటూ వస్తుండు. అయితే అదే ఇదేంటబ్బా ఇట్లా వస్తుంది అనుకున్నా, అది కూడా నేను గ్రహించలేదు. అయితే ఇక్కడ నేను కూర్చున్నప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ ప్రేర్ చేస్తుండ్రు, మస్తు గట్టిగా ప్రేర్ చేస్తుండ్రు, కన్నీటి ప్రార్థన చేస్తుండ్రు.
అసలు ఎంత సౌండ్ అంటే అసలు ఇది వలిగిపోతారేమో అంత పెద్ద సౌండ్ వచ్చింది. మస్తు ప్రే చేశారు అక్క వాళ్ళు. అయితే మేము ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇట్లా గోడ నుంచి ఒక పిలుపు వస్తుంది అనమాట. ఒక చిన్న పిలిచినట్టు ఫీలింగ్ వస్తుంది. ఎవరబ్బా నన్ను ఇప్పుడు పిలుస్తుంది, ఇంత పెద్ద సౌండ్లో ఆ చిన్న పిలుపు ఎందుకు వస్తుందని అనుకుంటున్నా. అయితే ఆ గోడ నుంచి నాకు ఒక చిన్న పిలుపు వినిపిస్తుంది. ఏందబ్బా అని నేను ఇంకా చూస్తే గోడ తప్ప ఏం లేదు, కానీ ఎవరో చిన్నపిల్లలాగా ఒకలాగా పిలిచిన సౌండ్ అనిపించింది. మళ్ళీ చూస్తే ఏం లేదు, అది కూడా నేను గ్రహించలేదు. మళ్ళీ ఒకసారి ఏమైందంటే ఇట్లా ప్రేర్ చేసుకుంటే ఇక్కడ కార్పెట్ లేదు, మొత్తం బండలే ఉన్నాయి. ఆ బండల సైడ్ నేను ప్రేర్ చేసుకుంటేనే అక్కడ చూస్తున్నానేమో. అయితే నాకు రిబ్కా అని పేరే మైండ్లో తిరుగుతుంది. మైండ్ అంతా అసలు రిబ్కా ఇదే ఉంది. ఏందబ్బా ఈ పేరు అసలు బైబిల్ ఉందా అనుకుంటున్నాను. నేను అంత బైబిల్ చదివేదని కాదు కాబట్టి రిబ్కా అనే పేరు అసలు బైబిల్ ఉందా లేదేమో, ఇది ఒక ముస్లిమ్స్ పేరేమో, ఈ పేరు ఉందా అసలు అని నేను కన్ఫ్యూజన్లోనే ఉన్నా, గ్రహించలేదు. అప్పటికి బావ చెప్తానే ఉండు, ఏసనే చెప్తానే ఉండు. ఏమని చెప్తారు అంటే మీరు గ్రహించడమ్మా, మీకు వస్తుంది, మీరు గ్రహించరు, మీకు వస్తుంది, మీకు దర్శనాలు వస్తాయి, మీరు గ్రహించలేకపోతారు, మీకు వస్తున్నాయి కానీ మీరు గ్రహించలేకపోతారు, మీరు గ్రహించరు అని చెప్తారు. నాకు అట్లా వచ్చింది. ఒకసారిగా నేను కళ్ళు మూసుకుంటే మొత్తం నాకు రిబ్కా అనే పేరు వస్తుంది. కింద ఏమవుతుందంటే ఒక వైట్గా తెల్ల అక్షరాలతో పెద్దగా తెలుగుగా రిబ్కా అని రాసి ఉంటుంది అనమాట. ఒక్కసారిగా ఏమైంది, ఇక బాగా వచ్చింది లోపలికి ఈవినింగ్ టైంలో. అప్పటికి ఎంత అవుతుందో టైం తెలియదు. ఇక అక్క వాళ్ళందరూ ప్రేర్ చేసి కూర్చుని ఏడుగురు అమ్మ మీరు గట్టిగా ప్రేర్ చేయండి వస్తుంది మీకు ఖచ్చితంగా అని వాళ్ళు కూడా మస్తు చెప్పారు. అయితే మేమేం చేస్తున్నాం, నాకు ఏమనిపిస్తుంది అంటే అప్పుడు నాకు వచ్చింది కదా పేరు, ఇంకా నేను ఎందుకు ఏడవాలి, అసలు కన్నీళ్ళు అన్నింటికి రావడం బంద్ అయిపోయింది. నాకు వస్తలేవు, ఎంత ఏడ్చినా కన్నీళ్ళు మాత్రం వస్తలేవు. ఇక కూర్చున్నా, ఇక పేరు వచ్చిందని దీమతోటి ఎందుకో కూర్చున్నా. ఇక బాగా వచ్చిండు, బాబా ఇట్లా అంటుండు వచ్చినా ఏమనంటే రాలేవన్నా. ఇంకా మళ్ళీ ఒక డౌట్ తోటి బాబా ఒక పేరు వస్తుంది, 2 అక్షరాలు వస్తున్నాయి, ఇంకా నాకు పేరు కాదు నాకు తెలుస్తలేదు అన్న. చెప్పు మమత ఏంటంటే ఇప్పుడు చెప్పండి బాబు నీకు తర్వాత చెప్తాంటే నా మనసులో ఏమనిపిస్తుంది అంటే నేను ఇప్పుడు ఆ పేరు చెప్పిన తర్వాత ఇది పేరు ఆ మమత నీకు ఏం తెలిసి ఇది పేరు ఎందుకు అయితే నేను ఊహించుకుంటున్నావు ఏమో అంటాడేమో అనే భయంతో నేను చాలాసార్లు 5 సార్లు కూడా నేను పేరు చెప్పలేకపోయాను. అయితే అటు చెప్పిండు, ఇంటికి వచ్చి మోకాలు వచ్చి అడిగిండు, మమత చెప్పు ఏం కాదు చెప్పు మమత నువ్వు ఏది ఉందో చెప్పాలి, ఇట్లా దాచిపెట్టుకోవద్దు చెప్పాలంటే ఇట్లా రిబ్కా అని పేరు వస్తుంది బాబా ఇది ఉందా అని అడిగిన. అరే మమత నీకు ఎప్పుడో వచ్చింది మమత నువ్వు ఎందుకు గ్రహించలేకపోయినావు, ఇది నీ పేరే నీకు వచ్చింది అన్నాక అసలు నాకు వచ్చిన సంతోషం మాటలలో చెప్పలేను. అసలు నా లైఫ్లో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పొందని సంతోషం అప్పుడు పొందిన మస్తు సంతోషం అనిపించింది. ఎంత సంతోషం అంటే అది అసలు మాటలలో చెప్పలేను. చాలా సంతోషంగా ఫీల్ అయినా, ఏదో సాధించిన ఫీలింగ్ వచ్చింది. ఏదో నేను కొన్ని తెచ్చుకున్న అసలు దేవుడే నాకు పెట్టిన పేరు, అసలు నా పేరు మమత అని మర్చిపోయినా నేను ఆ టైంలో. ఇంకా పేరు నా పేరు అని నేను ఊహించుకున్నాను. కానీ మస్తు సంతోషం అనిపించింది. ఎంత సంతోషం అంటే అసలు నిజంగా నేను ఇంతలో అని అనుకోలేదు. కానీ ఎట్లున్నాను అనేది చాలా గొప్ప కార్యం చేసింది. ఆ పేరు వచ్చినాక చాలా సంతోషమైంది. అందరు వచ్చింది. ఇక నా తర్వాత ఎక్సీ కూడా వచ్చింది. అప్పుడు ఇక అమ్మాయి అనుకున్నాం. ఆ రోజు అసలు నైట్ అంతా నిద్ర పోలేదు మేము. అసలు వేరే చెప్పుకుంటా పోతున్నాం. ఒక్కొక్కరు నాకు ఇట్లా అయింది నీకు ఇట్లా అయింది నాకు ఇట్లా అయింది. అసలు నేను ఎక్సీ నిద్రనే పోలేదు. నైట్ అంతా మేలుగానే ఉన్నాం. పొద్దున వరకల్లా చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక ఏమైందంటే చర్చిలో నుంచి నడుగురి మనం ఇక చెరువు దగ్గరికి పోవాలి, ఆఫీసర్ తీసుకోవాలంటారు. మాకు అసలు ఇంట్లో సన్నిధిలో నుంచి బయటకు పోవాలనిపిస్తలేదు. అసలు బయటకు పోవాలనే థాటే వస్తలేదు. ఇంట్లోనే ఉంటాం అనిపిస్తుంది. మేము అదే అనుకుంటున్నాం, ఇంట్లోనే ఉండిపోదాం, ఐపీసీ మంచిగా ఉంది కదా. అసలు దేవుళ్ళనే గడుపుకుంటుంటే ఏది గుర్తుకు రాదు. ఇంటికి పోతే అసలు మన ప్రాబ్లమ్స్లో పడతామేమో. అసలు ఎంత బాగుంది కదా, చర్చిలోనే బాగుంది, ఇంట్లోనే ఉందాం అని మేము అనుకుంటున్నాం. అవునంతా కానీ ఆమె కూడా అన్నది. ఇక అసలు ఏమైందంటే నేను ఒకటే ఫస్ట్ నేను ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే పేరు వచ్చేంత వరకు నేను చర్చిలోకి వచ్చి బయటికి వెళ్ళొద్దు అనుకున్నాను. నా మైండ్లో నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. మా హస్బెండ్ కూడా నన్ను వచ్చి ఒక మాట చెప్పాడు అనమాట. ఒక్కసారి లాస్ట్ రోజు మాట్లాడాడు. నేను మిగతా 2 రోజులలో నేను ఆయన మాట్లాడలేదు, సరిగ్గా చూడలేదు, అసలు పోయి దగ్గర కూడా ఏం మాట్లాడలేదు. ఆయన కూడా నా దగ్గరికి రాలేదు. ఒక్కరోజు ఏమన్నాడంటే మమత మీకు పేరు వస్తే చర్చిలో వస్తేనే బాగుంటుంది మమత, మీరు అట్లా అయితేనే గట్టిగా ఉంటారు మమత, నువ్వేమన్నా వేసుకో నీ పేరు మాత్రం నీ చర్చిలోనే రావాలని నాకు చెప్పాడు. ఆ ఒక్క మాటని బట్టి కూడా నేను గట్టిగా నిర్ణయించుకున్నాను. నాకు పేరు ఖచ్చితంగా చర్చిలోనే రావాలని మేమిద్దరు నిర్ణయించుకున్నాం. ఇక పేరు వచ్చిన తర్వాత చెరువు దగ్గరికి తీసుకుపోయిన తర్వాత ఏమైందంటే ప్రేర్ చేయించిండు. వాటర్లు ఉన్నప్పుడు వేసైనా ప్రేర్ చేయించిన తర్వాత కళ్ళు మూసుకున్నాం. ప్రేర్ చేసినాక నీ పేరు ఇస్తానేనా నీకు దేవుడు ఇచ్చిందేనా అంటే చెప్పినాం అవును అని. ఇక ఒకసారి కళ్ళు మూసుకొని ఇట్లా కళ్ళు అసలు అప్పుడు ఒక వెలుతురు వచ్చింది. అసలు కళ్ళు తెరవాలనిపిస్తలేదు. పెద్ద వెలుతురు, ఎంత అంటే చెప్పలేనంత, ఎన్నో లైట్లన్నీ కలిపితే ఒక్క వెలుతురు అంత పెద్దగా వచ్చింది. ఆ టైంలో కళ్ళు తెరవాలనిపించలేదు. ఇట్లా మొత్తం మమ్మల్ని తెరవకుండా ఆపేసింది అనమాట. నన్ను ఇంకా ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా నీళ్ళలో ముంచి పైకి వేస్తే నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే తెలుసా, నేను అప్పుడే పుట్టి బయటకు వచ్చినదేమో అనిపించింది. చాలా సంతోషం అనిపించింది. అసలు ఆ సంతోషం మాటలలో చెప్పలేదు.
ఏమీ లేవు, నేను ఖాళీ ఉన్నా, ఒక్కదాన్ని నేను, నాకు ఎవ్వరొద్దు, అసలు దేవుడు తప్ప నాకు ఎవ్వరొద్దు, ఖాళీ ఫీలింగ్ అనిపిస్తుంది. హృదయం అంతా ఖాళీ అయిపోయింది, నాకు ఏం లేదు అసలు. ఎంత ప్రశాంతంగా అనిపించింది. అట్లా గడిచిపోయింది. అక్కడ ప్రేర్ చేసుకొని మళ్ళీ చర్చికి వచ్చినాం. ఇక నాకంటూ ప్రాబ్లమ్స్ ఏమైందంటే ఇక ఆ రోజు తెల్లారి నుంచి, ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇక నేను రక్షణ తీసుకున్నప్పటి నుంచి నాకు కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అనమాట, మా అత్త వాళ్ళ సైడ్ నుంచి. ఇక 40 days చేయాలి, మనం చేస్తాను అనుకున్నా. నేను అప్పటి నుంచే కంటిన్యూ చేస్తాను అనుకోలేదు అనమాట. కానీ 40 days చేసిన. 40 daysలో నాకు అయింది ఏంటంటే, మేలు ఎన్ని జరిగినాయో కీళ్ళు కూడా అన్నీ జరిగినాయి. అందులో నాకు మంచి కూడా జరిగినాయి, చెడులు కూడా కొన్ని జరిగినాయి. అయితే ఏమైందంటే 40 daysలో నేను ఖచ్చితంగా 40 రోజులు ఇక్కడికి వస్తానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మా హస్బెండ్ నన్ను తీసుకొస్తాడని నేను కొంచెం కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ నన్ను ఇంటికి వచ్చి మళ్ళీ ఆడికిచ్చి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ నుంచి ఆడికి తీసుకుపోతాడని నేను అసలు అనుకోలేదు. కానీ ఆయన మనసు మార్చి నన్ను తీసుకొచ్చిందంటే అసలు కేవలం దేవుని కృపనే, దేవునికి అప్పగించిన. ఏసయ్య నీకు చిత్తం ఉంటే నేను తీసుకుంటా, లేదంటే సండే తీసుకుంటా, అట్లనే నిర్ణయించుకున్నాను. నేను సండే తీసుకుంటా అనుకున్నా. కానీ ప్రతిరోజు నేను మిస్ కాకుండా ఇంటికి వచ్చిన. అసలు ప్రతిరోజు 40 రోజులు నేను దేవుని మీద ఆధారపడే వచ్చిన. 40 రోజులు నేను 40 రోజులు నేను మళ్ళీ తీసుకున్నా. 40 రోజులు నేను కంప్లీట్ చేసిన. అసలు ఈ 40 రోజులలో నాకు చాలా సంతోషం అనిపించింది. ఒకసారి ఏమైందంటే 35 రోజులు అవుతుంది. ఒక రోజు ఏమైందంటే అన్ని రోజులలో వర్షాలు వస్తున్నాయి. అసలు వర్షాలు వస్తున్నాయి, మేము తడుచుకుంటా కూడా పోయినాము. ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి ఏమైందంటే మస్తు వర్షం వస్తుంది, ఇక్కడికి రాణిస్తారు, ఫుల్ వర్షం అక్కడనే ఉంది, మన వర్షం ఇక్కడ లేదు. 7 వరకు హిమాచలం వరకు ఉంది, ఇక్కడ లేదు, అక్కడ ఉంది. మేము ఎట్లా రావాలి, ఫుల్ వర్షం వస్తుంది, చిన్న ఆమె తీసుకొని వస్తే ఆమెకు సర్దలేదు కదా, ఎట్లా చేయాలని చెప్పి మస్తు ప్రేర్ చేసిన. అంటే మోకాలు వచ్చి మస్తు ప్రేర్ చేసిన. దేవుడా నీ చిత్తం అయితే నేను ఖచ్చితంగా నన్ను నడిపిస్తావని నేను ప్రేర్ చేసిన. జరిసేపటికి వర్షం ఆగిపోయిన తర్వాత మేము ఇక లగేజ్ మొత్తం తీసుకొని ఇక్కడనే వచ్చేసినాము. ఆ రోజు కూడా తీసుకున్నా, మళ్ళీ పోయినా. ఇక ఏమైంది, ఒక రోజు అంటే మేము మా ఊరికి ఒకరోజు 35 days అవుతుంది. మా ఊరికి కొంచెం 1 kilometer దూరంలో ఉన్నప్పుడు ఏమైందంటే అపవాదం ఏమైందంటే, మేము ఇన్ని రోజులు మంచిగా వస్తే ఒక రోజు ఒప్పుకుంటారా, నువ్వు ఇన్ని రోజులు ఎట్లా పోతావు, నేను ఏదో ఒక రోజు ఆటంకపరుస్తాను అనుకున్నట్టు. ఒకరోజు మేము పోతుంటే ఏమైందంటే బండి ఎగ్దమ్ పంచర్ అయిపోయింది. మేము 1 kilometer దూరంలో ఉన్నాం. అయితే ఏమైందంటే అసలు ఎగ్దమ్ పంచర్ అయిపోయింది. అక్కడ అసలు స్తంభాలకు లైట్స్ ఏమీ లేవు, మేము ఇద్దరం మాత్రమే ఉన్నాం. చీకటి ఉండిపోయిందరా, నేను నా బిడ్డ నా భర్త ముగ్గురేమో ఉన్నాం. అక్కడ ఏమైందంటే బండి పంచర్ అయిపోయింది. అసలు నడవడానికి ఎట్లా అవుతుందంటే నా వల్ల అవుతలేదు, చాలా నీరసంగా ఉండలేదు, ఫస్ట్ చాతలు అవుతలేదు. కానీ ఆమె ఎత్తుకొని నడుచున్న, ఆమె కూడా కింద దింపాలనిపిస్తుంది. ఇక దింపి అటునేమో బండి దొప్పుకుంటూ వస్తుండో, నేనేమో నడుచుకుంటూ వస్తున్నాం. 1 kilometer అయితే మేము మా ఇంటికి వెళ్తాం. అంత దూరం నుంచి బండి అయిపోయింది. ఏం చేయాలి మేము అట్లనే అసలు దొప్పుకుంటా పోయినాం. ఇంటికి పోయిన తర్వాత అట్లా ఇంటికైతే ఏరుకున్నాం. నా కాళ్ళు అయితే వణుకులు వచ్చేసినాయి, ఇట్లా వేడైపోయినా మొత్తం ఇట్లా చెమటలు పట్టిన. నేను అసలు సామాన్యంగా నడవను, ఎప్పుడు అలాంటి పరిస్థితి నాకు రాలేదు. అసలు మాకు 3 years నుంచి మ్యారేజ్ అయిన 3 years నుంచి ఏ ఒక్క రోజు బండి పంచర్ కాలేదు నేను బండి మీద ఉన్నప్పుడు. కానీ ఆ రోజు ఫస్ట్ టైం అట్లా అయింది. ఇక బండి అట్లా దొప్పుకుంటా పోయినాము. ఊర్లో పోయిన తర్వాత ఇంత పెద్ద మూల గుచ్చుకుంది దానికి. మళ్ళీ తెల్లారి నాకు చూపించిండు, ఇక ఇంత పెద్ద మూల గుచ్చుకుంది మొత్తం, అందువల్ల ఇట్లా అయిందని. ఇక నేను మోకాల నుంచి గట్టిగా ప్రే చేసిన, ఏసయ్య ఎందుకయ్యా ఇట్లా చేసినావు, బండిని ఎందుకు ఇట్లా చేసినావు, నేను నీ మీద ఆధారపడి వస్తే నువ్వే నన్ను ఇట్లా చేసావా అంటే అది అపవాది అని నా మనసులో ఫీలింగ్ అనిపిస్తుంది. ఈ రోజు మంచిగా పోతావా, ఏదో ఒక రోజు నేను ఆపుదామని ఆ రోజు అట్లా చేసిండు. అయినా కూడా మేము మళ్ళీ తెలివారు మంచిగా వచ్చేసినాం. ఇప్పటి వరకు చాలా మంచిగా గడిపోయింది. నేను బైబిల్ కూడా ఫినిష్ చేస్తా అనుకోలేను, కానీ నేను బైబిల్ కూడా ఫినిష్ చేసిన. అసలు చదువుతానా అనుకున్న. చిన్నమే నన్ను ఎప్పుడు సతాయించకపోయింది. 40 daysలో మాత్రం నన్ను మస్తు సతాయించింది. అసలు చెప్పినట్టు వినటాన్ని నన్ను మస్తు సతాయించడం స్టార్ట్ చేసింది, మస్తు ఏడిపించింది. అసలు ఆమె మీద ఎంత కోపం వచ్చిందంటే చాలా కోపం వచ్చింది, మస్తు ఏడ్చింది, మస్తు సతాయించింది. అయినా కూడా నేను ఆమె దగ్గర అసలు ఎంత కోపాన్ని చూపిస్తున్నా మళ్ళీ అనిపిస్తుంది అసలు ఇంట్లో చూపించద్దు కదా అని. ఈమె ఎప్పుడు లేదు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతుంది, ఎందుకు ఇంత శోధిస్తుంది, అసలు విరక్తి వస్తుంది, అంతగానం సతాయించింది. నేను అయినా కూడా అట్లా చేసి అనుకోలేదు. కానీ ఇంకా ఏంటంటే మా ఇంట్లో అందరం మేము ఇక్కడ రక్షణ తీసుకోవాలని ఉంటే తీసుకున్నాం. ఇంకా మా నాన్న ఒక్కడు తీసుకోవాలి, నేను అందరూ ఆయన గురించి ప్రేర్ చేయండి తీసుకోవాలని. అయితే మీరు కూడా నా గురించి, నా పాప గురించి, మా హస్బెండ్ కూడా తీసుకోవాలని ప్రేర్ చేయండి, నా కుటుంబం గురించి ప్రేర్ చేయండి. ఇంతటితో నా చిన్న సాక్ష్యం నాకు ఇస్తాను.